హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందన వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కొమ్మరేలి. ఎందుకు? నా బర్త్డే. సో వీఆర్ గోయింగ్ టు కొమ్మరేలి. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, కంటిన్యూ అవుతుంది. సో షామీర్పేటలో దిగుతాం. షామీర్పేట అండ్ కొమ్మరేలి, కొండపోచమ్మ మూడైతే ఈ బ్లాగ్లో కవర్ అవుతాయి అన్నమాట. చూసేయండి, అంతవరకు స్టే ట్యూన్. సుర్మాన్ గుండూకు జై, గుండూకి జై, బండి కిరలాకి జై, బతుకమ్మ పండుగకి జై. బాయ్ బాయ్. నడవండి. సో ఫైనల్గా షామీర్పేట అయితే రీచ్ అయిపోయినాం. ఏమేమి హాయ్ అప్పయ్యన్, హాయ్ అప్పయ్యన్, హాయ్ హాయ్ అప్పురా యువి, హాయ్ అప్పురా, హాయ్ అప్పు యువి. సో ఫైనల్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్లో తొట్టలు కట్టేసి శారీ అని ట్రైన్ కూడా పడుతుందంట. ఏమన్నా లాస్ట్కి సో ఫైనలీ అవర్ డెస్టినేషన్ హాస్ రీచ్డ్. మల్లన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ అయితే క్లోజ్ ఉందన్నమాట, అందుకని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాను దారిలో. కావాలా మళ్ళీ పెట్టుకోండి రా, అట్లే మళ్ళీ అట్లా పెట్టుకోండి. ఊపు అయ్యా. అలా నుంచి రా అయ్యాంచుదా, చెప్తున్నా కదా రైట్ రారా కిట్టు వచ్చి తీస్తా. వీళ్ళిద్దరు ఈజీగానే వస్తారు. నానా నువ్వు పడతావా మరి చూడే పట్టు ఇట్రమ్మా ఇట్రా ఇడ కూర్చో. గుడికా దిగుతాం చెప్పి ఆడుకుంటా పిలువే చేతులు చాపి యువిను అక్కకి హగ్గి పట్టుకో.
కావాలన్నా నేను 12 ఏళ్ళు కావాలంటే నేను పనులు బాగున్నాను ఇప్పుడు కాదు అప్పుడప్పుడు కాదు నేను కావాలి అనుకుంటే మేము ఎంత కూడా బిడ్డ నా సంతాన బండల్లా చక్కటైన బండల్లా పాట ఆడుకుంటావారా పాట పాడిస్తా ఆడిపించుకుంటా ఏ గంట తెప్పించుకుంటా ఎందుకంటే చూడు అది నా తలము కాదా 7 వాయళ్ళు పాయకు నాకు 10,000 కన్నాటి పెడతావారా బిడ్డ జాతరలో టెంపుల్ టూర్ మొత్తం చేయడానికి అయితే కుదరలేదు. సో ఈరోజు అయితే టెంపుల్ మొత్తం చూసేద్దాం. ఇది గంగరాయి చెట్టు దగ్గర మల్లన్న స్వామి ఫస్ట్ గడప. సో కుడికాలు పెట్టేసి అయితే ఎక్కేసాం. చూసారు కదా, యాక్చువల్గా అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో అది జాతర టైంలో ఓపెన్ చేసే లైన్ అనమాట. మేము క్లోజ్ చేసింది కదా. సో ఇది యాక్చువల్ వే అనమాట. మల్లన్న కళ్యాణం అప్పుడు ఆ టైంలో ఓపెన్ చేస్తారు. ఇది ఏంటి పెద్దమ్మ? ఇది బతుకమ్మ బండ అంటారనమాట దీన్ని. ఇది కాదు అది పైన తొక్కుదు నాన్న మొక్కు పెట్టే దేవుడు వస్తే అందరికి పెడుతుందా మంచిగా పడిపోతుంది. సో చూసారు కదా మల్లన్న కొట్టు. నెక్స్ట్ అదేంటి పెద్దమ్మి? అది కాదు బతుకమ్మ పండుగ ఇది. సో చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్ ఇదన్నమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ ఒళ్ళు పడతారు కదా కూర్చోబెట్టి. సో ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి అనేది తెలుస్తుంది అన్నమాట. పిల్లలు పుడతారా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది. చెప్పేది మమ్మీ దాని గురించి. సో ఇక్కడైతే ఏమైతే పిల్లలు కాని వాళ్ళకి అవుతారు. ఇక్కడ కూర్చోబెడతారా? ఆ బండ ఇట్లా తిప్పుతుంది అంటారు కదా చెయ్యి. సో పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళకి తెలుస్తుంది అంట. దేవుడి చేతులు ఉంటుంది అనమాట ఇక్కడ. ప్రజెంట్ అయితే ఎవరు లేరు చూపించుకున్నామంటే ఒక ఆమె ఉంటుంది, ఒక ముస్లామే. సో తను ఉంటే తను చెప్తుంది అనమాట. తను లేదు కాబట్టి సో ఇప్పుడు గుడి క్లోజ్ ఉంది కాబట్టి కూర్చున్నాం ఇక్కడ. సో ఫైనల్గా కొండలలో అయితే దర్శనం అయిపోయింది కదా. కొండపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. మధ్యలో తిన్నాము, వీడియో తీయలేదు, మర్చిపోయినాము. అయ్యయ్యో పాపం, ఆ ఫోటోని మొయ్యలేపట్లేకపోతున్నారు అనమాట స్టెప్స్ పై నుంచి. దర్శనం దిగు నాన్న. సో ఫైనల్ అమ్మవారి దర్శనం, కొండపోచమ్మ దర్శనం కూడా అయిపోయిందనమాట. దర్శనం అయిపోయింది. చెప్పి హాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో దర్శనం అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే వేసుకొని వచ్చాం అనమాట. అమ్మవారి దగ్గర కదా అని మా అని చేపిస్తాం. చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది క్యాట్ కదా. అయ్యాన్స్ పట్టుకోనా
సో ఫైనల్ బ్యాంగిల్స్ అయితే నా వేరే కలర్ అనిపిస్తుంది, మీ వేరే కలర్ ఇలా ఇలా ఫోటోలు వేస్తే బాగున్నాయి. అయ్యో ఎత్తుకుంటే ఏడెత్తుకుంటే అరే నానా కిట్టు చూస్తున్న ఇళ్ళకే నేను ఇన్ని దియ్యే ఇన్ని దియ్యే అంటే వచ్చి కూర్చుంటాడు. మీరేం తీసుకున్నారు డింపుగా చూపి? లేజర్ లైట్ కిట్ గా డింపడానికి ఇప్పాలి ఇద్దరికి. ఇవి నీకు ఇప్పాలి, ఇవి పెద్దాడి ఇప్పించింది. నానే ఫైనల్ ట్రిప్ అయితే అయిపోయింది. ట్రిప్ ఎందుకంటే హ్యాపీ, అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి వాడికి. చెప్తుండు హ్యాపీ బర్త్డే టింపు, హ్యాపీ బర్త్డే నానా, హ్యాపీ బర్త్డే టింపు, సో ఫైనల్లీ బ్లాగ్ అయితే అయిపోయింది. సో కమాన్ కూడా చూసారు కదా, కొండపోచమ్మ కమాన్ దాటేసాము. సో